సంగారెడ్డి జిల్లా కోర్టులో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ జొన్న శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ పురస్కరించుకొని బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో వైభవంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర మరియు జిల్లా న్యాయమూర్తులు ఏఎస్పీ డిఎస్పీలతో పాటు న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సంగారెడ్డికి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రమోషన్ తీసుకొని అడిషనల్ పీపీ గ్రేడ్ 1 కమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పదవిని కూడా నిర్వహించాను. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 6వ తారీఖు జిల్లా కోర్టు పీపీ జాయింట్ డైరెక్టర్ హోదా, స్టేట్కి జాయింట్ డైరెక్టర్ హోదా, అది స్టేట్ పోస్టులోకి వచ్చేసాను. ఈ మొన్న 30/6/2024 రోజున పదవి విరమణ జరిగింది. దానికి సంబంధించి మన సోదరులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత ఆయన రాష్ట్రానికి కూడా అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షులు వారు, తర్వాత నా పదవి బాధ్యతలను స్వీకరించిన నా సక్సెసర్ సుజన, వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఒక జాయింట్ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తామన్నాము అని అన్నారు. దానికి నేను సరే అనడం జరిగింది. అది ఇవల్ల మీ ముందు కనబడింది. నాకు సహాయ సహకారాలు అందించిన పోలీస్ ఆఫీసర్స్ కానీ, జడ్జెస్ కానీ, నా కొలీగ్స్ కానీ, మొత్తం లిటిగెంట్ పబ్లిక్ కానీ, వారందరికీ నా పదవి విరమణ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ జొన్న శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క పదవి విరమణ వీడ్కోలు సమావేశం జరిగింది. దీనికి బార్ అసోసియేషన్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ యొక్క సంయుక్తంగా నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు, పలువురు న్యాయవాదులు రావడం జరిగింది. జొన్న శ్రీనివాసరెడ్డి గారు గత 9 సంవత్సరాలుగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా కోర్టులో మరి ప్రభుత్వ న్యాయవాదిగా మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేయడం జరిగింది. వారి సేవలు చాలా చాలా బాగున్నాయి. వారు గత 9 సంవత్సరాలు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా బెంచ్ అండ్ బార్ మధ్యలో ఉండి మరి బార్తో స్నేహపూర్వకమైన సంబంధం కొనసాగిస్తూ మరి ఒక న్యాయవాదులతో న్యాయవాదిగాను, జడ్జితో జడ్జిగాను మరి ఒక డివైల్ రోల్ ద్విపాత్రాభినయం చేస్తూ మరి ఎవరిని కూడా ఒక చిన్న మాట అనకుండా మంచి హృదయంతో అందరి మనసుకు దోచుకున్నాడు. మరి ఆయన
ఈరోజు గత 20 సంవత్సరాలుగా పీపీగా ఉంటే మా సంగారెడ్డి జిల్లా కోర్టులో 9 సంవత్సరాలు, అంటే దాదాపుగా సగభాగం వరకు మా కోర్టులోనే వారు పీపీగా పనిచేసారు. కాబట్టి వారిని మేము ఘనంగా సన్మానించుకున్నాం. వారు ఈరోజు పదవీ విరమణ చేసి ఒక ఇన్నింగ్ క్లోజ్ అయిపోయింది. మరి ఈరోజు ఆయన కొత్త యుగం, కొత్త ఇన్నింగ్ ప్రారంభమవుతున్నది. వారు ఈరోజు చట్టం బయటపడి ఒక న్యాయవాదిగా సేవలు అందించాలని చెప్పి వారి పరిజ్ఞానాన్ని మరి న్యాయవాదులకు ఉపయోగ విధంగా క్లాసులు తీసుకొని ఒక లిటరేచర్ ద్వారా అందరినీ అందించాలని కోరుతా ఉన్నాము. వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతూ భారతదేశం తరఫున మరి జిల్లా ప్రజానీకం తరఫున అందరి తరఫున వారికి రాబోయే మంచి రోజులు కావాలని, వారికి మంచి ఆరోగ్యం కావాలని, వారి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తీరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి భారతదేశం తరఫున వారికి ప్రత్యేకమైన వీడుకోలు చెప్తా ఉన్నాం. మరి ప్రతి ప్రాసిక్యూటర్ కూడా ఆయనలాగానే ఆయన యొక్క నడవడిని కానీ వారి యొక్క పనితీరుని కానీ ఒక తలమానంగా చేసుకొని కొలమానంగా చేసుకొని మరి పనిచేయాలని కోరుతూ ఎలాంటి కాంట్రవర్సీకి రాకుండా తమ పదవీ కాలం పూర్తి చేయాలని కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.